మెడికల్ ఫార్మా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిపిఐ డిమాండ్ చేస్తోంది. ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిపిఐ విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. వైద్య రంగంలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపిన సిపిఐ నేతలు పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రీజనల్ కోఆర్డినేటర్ కుమార్చంద్ అందిస్తారు. అదేవిధంగా ఫార్మాకు సంబంధించిన ఏదైతే ర్యాకెట్ ఉందో దాన్ని అరికట్టాలని, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాలని కూడా ప్రస్తుతం సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీనికి జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. మనతో పాటు సిపిఐ రామకృష్ణ గారు ఉన్నారు మనతో పాటు. సార్, ఎందుకని ఈ రోజు ఈ కార్యక్రమం తలపెట్టారు? ఇవాళ మన విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో సాధారణ ప్రజానీకం అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకించి విద్యారంగము, వైద్య రంగాన్ని ప్రైవేట్కి అప్పచెప్పడం వల్ల సాధారణ కుటుంబాలు ఏవి కూడా ఆర్థికంగా నిలదొక్కోలేకపోతూ ఉన్నాయి. ఎందుకంటే వారికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగం ఇవాళ విద్యారంగం పైన, వైద్య రంగం పైన ఖర్చు పెట్టే పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మన ఫుడ్ తర్వాత ఇతరేతర కార్యక్రమాలపైన వాళ్ళ ట్రావెలింగ్ దీనిపైన ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ ఇవాళ ఏమంటే సాధారణ కుటుంబాలు అనేకం కూడా అప్పుల పాలైనాయంటే దానికి ప్రధానమైన కారణమైన ఇవాళ వైద్య రంగము, విద్యారంగం పైన ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవడమే. పైగా టోటల్గా ప్రైవేట్ వారి చేతుల్లో ఉన్నాయి. వారు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఈవెన్ ప్రతి దగ్గర కూడా అవినీతి జరుగుతూ ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే అవసరం లేకపోయినా సరే వాళ్ళు అనేక రకాల టెస్టులు రాస్తూ ఉన్నారు. ఆ టెస్టుల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. తర్వాత డాక్టర్స్ అవసరం లేకపోయినా పెద్ద పెద్ద ఇతరేతర ఖర్చుతో కూడిన మందులు రాస్తూ ఉన్నారు. దానికి కూడా వారు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా ఆరోగ్యశ్రీనో మరోటో ఏదైనా వాళ్ళకి అప్లై అయితే తప్పితే చాలా వరకు ఇవాళ బాధపడుతూ ఉన్నారు. చివరికి ఇవాళ విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్పారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగంలో కొనసాగించాల్సిన వైద్య కళాశాలను కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్తా ఉన్నాడు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అధ్వానంగా ఈ పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ వైద్య రంగాన్ని కాపాడాలి, మెడికల్ మాఫియాని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోతే రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మరింత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సాధారణ ప్రజలకు మేలు జరిగేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఫార్మా దానికి సంబంధించి పలు ఇబ్బందులు ఉన్నాయి. అంటే రకరకాల మాఫియాలు, రకరకాల ర్యాకెట్లు ఉన్నాయని కూడా బయట పోకళ్ళు ఉన్నాయి. దాని మీద మీ స్టాండ్ ఏంటి? ఇది ఖచ్చితంగా మాఫియా రాజ్యం వెళ్తుంది. గత సంవత్సరం మార్చి 21, 25వ తేదీల్లో డ్రగ్ కంట్రోల్ బోర్డు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైడ్స్ని చేసింది. దానికి కారణం ఏమిటంటే కరోనా కాలంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి అసమ్మతి రావటం, ప్రజల ఆరోగ్య బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం అలాగే మెడికల్ మాఫియా దోపిడీ చేసింది. వాళ్ళ ఆ దోపిడీ కారణంగా ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం రైడ్ చేసింది. 44,000 షాపులుంటే 169 షాపుల మీద రైడ్ చేసి వైలేషన్స్ ఉన్నాయని గుర్తించింది. దాంట్లో 9 షాపులు మీద కేసులు పెట్టారు. ఒక అవనిగడ్డ భార్గవ తేజ్ మెడికల్ స్టోర్స్ అనేటువంటి దాన్ని సీజ్ చేశారు. దీనికి మందులు ఎక్కడి నుంచి సప్లై అని ఉత్తరాంచల్ నుంచి సప్లై అయింది. ఎవరు సప్లై చేశారు? కృష్ణా జిల్లా డ్రగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండపల్లి బుజ్జి అనే అతను సప్లై చేశారు. ఇప్పుడు అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంది, కేసు నడుస్తూ ఉన్నది. కాబట్టి దీని మీద మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఒక వ్యక్తులుగా కాదు, ఇది ఒక వ్యవస్థ దీన్ని నడుపుతూ ఉన్నది. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నది. అలాగే దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ప్రభుత్వం. అసలు డ్రగ్స్ మాఫియా, మెడికల్ మాఫియా, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ. ఒక చిన్న కడుపుల నొప్పని వెళితే 5,000 రూపాయలు టెస్టుల పేరుతో, ఎంఆర్ఐ, సిటీ అన్ని స్కానింగ్ మొత్తం పేరుతో చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. నిన్నగాక మన సత్యానపురంలో ఒక మెడికల్ షాప్ మీద రైడ్ చేశారు. ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయని చెప్పారు. ఏం చేశారు? కేసులు పెట్టారా? అరెస్ట్ చేశారా? ఏమీ లేదు. కాబట్టి వెంటనే దీని మీద ప్రభుత్వం స్పందించాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణం దీని మీద స్పందించి ఆపరేషన్ ఈగిల్ పైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. మెడికల్ షాపులు చూసుకుంటే మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో 5 రూపాయలు మందు టాబ్లెట్స్ కొన్నా కూడా బిల్లు ఇస్తారు. కానీ ఇక్కడ బిల్లులు లేవు.
బిల్ అనేటటువంటిది లేదు. కాబట్టి అలాగే క్వాలిఫైడ్ బీఫార్మసీ చదువుకునేటువంటి వారు మెడికల్ షాప్ రన్ చేసేటటువంటిది ఉంది. ఇక్కడ ఆ రకమైనటువంటిది లేనటువంటి పరిస్థితి. దీన్ని అంతటికీ కంట్రోల్ చేయడంలో డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఫెయిల్యూర్ అయింది. దీనిపైన డ్రగ్ కంట్రోల్ కమిషను అలాగే రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు చేపట్టాలని ఉందని దీనిపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ప్రతిదానికి ఒక అంటే ధరల పట్టి ఏర్పాటు చేసి అటు స్కానింగ్ కావచ్చు, ఇటు ఏదైనా సరే వైద్య పరీక్షలు చేయించుకుంటే ఒక సర్టెన్ ఒక ధరల పట్టి ఒకటి ఉండాలని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే దీనిపైన మరింత పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ముందుకు వెళ్ళబోతున్నామని కూడా సిపిఐగా మొత్తం నేతలందరూ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఆదిల్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel